మంజు సిస్టర్, ఏంటి సిస్టర్ ఇలా చెప్పబెట్టకుండా వెళ్తున్నారు? వెళ్లాల్సిన చోటుకి వెళ్లే సమయం వచ్చింది సిరి. అయితే మాత్రం కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పకుండా వెళ్తున్నావేంటి? నేనంత పరాయిదాన్ని అయిపోయానా? అయ్యో, వెళ్ళొచ్చేవాళ్ళు వెళ్ళొస్తామని చెప్తారు, వెళ్లేవాళ్ళు మాత్రం వెళ్తామని చెప్పలేరు కాబట్టి ఇలా వెళ్ళిపోతారు సిరి. అంటే సిస్టర్ నువ్వు మళ్ళీ రావా? అదే కదా నేను చెప్తోంది. సిస్టర్ ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? మమ్మల్ని అందరినీ వదిలి ఎలా వెళ్ళాలనిపించింది? నిన్ను సొంత అక్కలా భావించే ఈ చెల్లిని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది సిస్టర్? ఏంటి సిస్టర్, ఈరోజు మీ అమ్మగారు రాగానే మేమందరం నీకు పరాయి వాళ్ళం అయిపోయామా? ఆంటీ మీరైనా చెప్పండి. ఈ ఇంట్లో మంజు నాకొక సిస్టర్ మాత్రమే కాదు, ఫ్రెండ్ కూడా. నాకే కష్టం వచ్చినా నీతోనే కదా సిస్టర్ చెప్పుకుంటాను. ఇలా అర్ధాంతరంగా వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? నువ్వు బాధపడకు సిరి, జీవితం మనకన్నీ నేర్పిస్తుంది. అయినా నేనెక్కడికి వెళ్ళిపోతున్నాను? రావాలనుకుంటే 10 నిమిషాలు, మాట్లాడాలనుకుంటే 2 సెకండ్లు ఫోన్లో కూడా మాట్లాడుకోవచ్చు. నేను నీ పక్కనే ఉంటాను కదా. అమ్మా, సత్య కూడా ఇంట్లో లేడు కదా, వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళొచ్చు కదా. ఏం అవసరం లేదు. ఏంటత్తయ్య అంత కఠినంగా చెప్తున్నారు? ఎన్ని రోజులు మనతో పాటే ఉన్న అమ్మాయితో ఇలాగేనా మాట్లాడేది? అమ్మ సిరి, ఇది కఠినత్వం కాదమ్మా. కొన్నిసార్లు తల్లిదండ్రుల ప్రేమ కూడా కఠినంగానే కనిపిస్తుంది. ఎందుకంటే అది ఖచ్చితంగా పిల్లల మంచి కోసమే చెప్తారు కాబట్టి. అది మన బాగు గురించే కదా. మంజు కూడా ఎప్పటికైనా ఆడపిల్లే తప్ప ఈ ఏడపిల్ల కాదు. కరెక్ట్గా చెప్పారు మనమ్మగారు. ఆడపిల్ల ఆడపిల్లే, ఈడపిల్ల కాదు. వస్తాను సిరి. అమ్మా, ఒకసారి నా మాట వినమ్మా. సత్య వచ్చాక బయలుదేరదు గాని. వద్దన్నాను కదండి, తనని వెళ్ళనివ్వండి. అవతల రాహుకాలం కూడా వచ్చేస్తుంది. సిస్టర్, ఇక్కడి నుంచి వెళ్ళాక నన్ను గుర్తుపెట్టుకుంటావా? నా జీవితంలో మర్చిపోలేని వ్యక్తి అంటూ ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే సిరి. నిన్నెలా మర్చిపోగలను? సిరి, నువ్వు జాగ్రత్త. రెగ్యులర్గా మెడికల్ చెకప్స్కి వెళ్ళు. జాగ్రత్త మామయ్య గారు. అమ్మా, పదమ్మా.